ఒకటి ఎవరంట? యథార్థవంతులే ఆ దేశములో ప్రవేశిస్తారట. లోపము లేని వారే ఆ దేశమును స్వాధీనపరుచుకుంటారు. కాబట్టి ఆ దేశమునకు మరొక పేరేనంటే లోపము లేని దేశము. స్తోత్రం కలుగునుగా. ప్రతి క్రైస్తవుడు కూడా 2 దేశాలు స్వాధీనపరుచుకోవాలి. మొట్టమొదటి దేశం ఏంటి? పరలోకపు దేశం. రెండవ దేశం పేరేంటంటే దేవుడు నిన్ను ఎక్కడ ఉంచాడో, ఏ ప్రాంతంలో ఉంచాడో ఆ ఆత్మలను యేసు కొరకు స్వాధీనపరుచుకునే వారిగా మనం మారిపోవాలి. వారి కుటుంబాలను, ఆ ఆత్మలను, ఆ దేశమును యేసు కొరకు మనం సంపాదించాలి. ఎందుకండి యేసు కొరకు సంపాదించాలంటే యేసే స్వర్గమునకు మార్గమై ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. అంటే దేశ భేదం లేదు, వర్గ భేదం లేదు, ప్రాంత భేదం లేదు. ప్రతి ఒక్కరూ స్వర్గ ప్రాప్తిని పొందాలంటే ప్రతి ఒక్కరూ యేసు యొద్దకు రావాలి. ఆమేన్. యేసు యొద్దకు రావాలంటే మన దేశాన్ని మనం స్వాధీనపరుచుకోవాలి అంటే ప్రతి ఆత్మకు మనం వెళ్ళి దేవుని వార్తను ప్రకటించాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక.